క్రెడిట్ కార్డ్లో మినిమం అమౌంట్ డ్యూ, టోటల్ అమౌంట్ డ్యూ అనే రెండు మన స్టేట్మెంట్లో కనిపిస్తుంటాయి. అయితే మినిమం అమౌంట్ డ్యూ అంటే మినిమం ఇంత కడితే సరిపోతుంది కదా అని అనుకుంటారు. కానీ ఇలా కట్టడం వలన వాళ్ళు ఫైనాన్స్ ఛార్జెస్ అనేవి పేమెంట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా సిబిల్ స్కోర్ అనేది కూడా పడిపోతుంది. మినిమం అమౌంట్ డ్యూ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ బిల్లింగ్ సైకిల్లో ఆ క్రెడిట్ కార్డులో మీరు చేసిన టోటల్ స్పెండ్స్లో 5% అమౌంట్ని మినిమం అమౌంట్ డ్యూ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ మంత్ స్టేట్మెంట్లో ఒక 10,000 స్పెండ్ చేశారనుకోండి. ఆ 10,000లో 5% అంటే 500. మీరు మినిమం అమౌంట్ డ్యూ 500 రూపీస్ కడితే సరిపోతుందని బ్యాంక్స్ చెప్తుంటాయి. అయితే మీరు ఒకవేళ 500 రూపీస్ కట్టాలనుకోండి, మిగతా 9,500 మీద ఫైనాన్స్ ఛార్జెస్ అనేవి పడుతుంటాయి. ఈ ఫైనాన్స్ ఛార్జెస్ అరౌండ్ 2.5% టు 3.5% అనేవి ఉంటాయి. 9,500కి 2.5% టు 3.5% అంటే ఎంత ఉంటుందో మీరే కనుక్కోవచ్చు. సో మీరు ఎప్పుడైనా కానీ టోటల్ అమౌంట్ డ్యూని మాత్రమే పే చేయండి. దీనివల్ల సిబిల్ స్కోర్ పడిపోదు, అదేవిధంగా మీకు ఎటువంటి ఛార్జెస్ పడవు.